హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సరైన నిర్ణయం. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తోంది. అతని అక్క సుమతి హాల్లో సోఫాలో కూర్చుని 3 సంవత్సరాల మనవరాలు నిత్యను ఒడిలో పెట్టుకుని ఏదో ఆలోచిస్తోంది. అక్క, ఎప్పుడొచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించిన తమ్ముడిని చూస్తూ, ఉదయం 11 గంటలకు వచ్చారా శ్రీను? ఎందుకో నిత్యని వల్లీని చూడాలనిపించింది. తెల్లవారుజామున బస్సుకు బయలుదేరి వచ్చాను. మళ్ళీ రేపు రాత్రి బస్సుకు వెళ్ళిపోతాన్రా. అదేంటక్క, మరో 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా. ఏమంత కొంపలు మునిగిపోయాయని వెంటనే బయలుదేరాలి? ఈ మాత్రమైనా రాగలిగాన్రా శ్రీను. ఎక్కడికి కదలాలనిపించడం లేదు. పోనీ వల్లీని నిత్యని నా దగ్గరే పెట్టుకుందామనుకుంటే మా ఇంటి పరిస్థితులు తెలుసు కదరా. శేఖర్లో ఏ మార్పు రాలేదా అక్క? ఏమీ మార్పు రాలేదురా శ్రీను. వాడికి త్రాగుడు మరీ ఎక్కువయ్యింది. ఇంట్లో నుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో పని చేసుకుంటున్నాడు. పెళ్లి చేస్తే మారుతాడేమో అక్క. పెళ్ళా? ఆ మాట ఎత్తావంటే ఇంట్లో నుండి పోతానంటున్నాడు. ఏమి ప్రేమలో కానీ తాను ప్రేమించిన సుధీరను మర్చిపోలేనంటున్నాడు. ఆ అమ్మాయేమో వీడిని కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మరో అమ్మాయిని ఎవరినీ తన జీవితంలోనికి రానివ్వడుట. ఆడపిల్లల మీద నమ్మకమే లేదుట. సుమతి చీరచెంగుతో కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ అన్నది. పెద్దవాడు మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు. వీడు చూస్తే ఇలా. నా ప్రాణం వల్లి నిత్యల పట్ల కొట్టుకుపోతోంది. నీ కూతురు వల్లి నా చేతుల్లోనే పెరిగిందిరా. చిన్నప్పటి నుండి మేనకోడలని ముచ్చటపడి మోహన్కిచ్చి పెళ్లి చేశాను. దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దరిని విధి విడదీయటమేమిటి? బైక్ యాక్సిడెంట్లో వాడు చనిపోవడం ఏంటి? ఆవిడకు దుఃఖం గొంతుకు గద్గతమవుతోంది. ఊరుకో అక్క, మనం ఏడ్చినంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా? విధి దాని నుదుటి మీద అలా రాసి పెట్టాడు. దాన్ని అలా చూస్తుంటే మాకు దుఃఖం ఆగటం లేదక్క. ఏం చేయగలం అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సుమతి, శ్రీనివాస్ అక్కా తమ్ముళ్ళు ఇద్దరు మధ్య ప్రేమాభిమానాలు కూడా ఎక్కువే. సుమతికి 2 మగపిల్లలు అవడంతో తమ్ముడు కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ సుమతికి. తెల్లగా రబ్బరు బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లిని చిన్నతనం నుండి తన దగ్గరే పెట్టుకుని చూసుకుంది. సుమతి భర్త హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మేనకోడల మీద మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్కు చేసుకోవాలనుకుంది. సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని మోహన్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోదీ బిల్డర్స్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రెండవ వాడు శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విప్రోలో పనిచేస్తున్నాడు. శ్రీవల్లి, మోహన్, సుమతి అందరూ హైదరాబాదులో ఒకే ఇంట్లో ఉండేవారు. మోహన్కు పెళ్ళైన 2 సంవత్సరాలకి సుమతి భర్త హార్ట్అటాక్తో చనిపోయారు. వల్లి అప్పుడు 3వ నెల గర్భవతి. భర్త మరణం సుమతిని కృంగతీసింది. మోహన్, వల్లి సుమతికి ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేశారు. వల్లికి నెలలు నిండాయి. పురుడు హైదరాబాదులోనే అని సుమతి అంటే సరే అని పురుటికి నెల రోజుల ముందే వల్లి తల్లి పద్మావతి హైదరాబాదు వల్లి అత్తగారింటికి వచ్చేసింది. పండంటి పాపాయిని ప్రసవించింది శ్రీవల్లి. సుమతి భర్త పేరు నిత్యానంద్. మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు. సుమతికి మనవరాలే లోకమైపోయింది. పాపాయి పెంపకంలో భర్త చనిపోయిన దుఃఖాన్ని మరిచిపోసాగింది. శ్రీవల్లికి ఒక అన్నయ్య, పేరు శాంతి స్వరూప్. నిజామాబాదులోని స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. శ్రీవల్లి వివాహం అయిన సంవత్సరం తర్వాత అతనికి కూడా వివాహం అయింది. అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్డి విభాగంలో పనిచేస్తోంది. MBA చదివింది. నిత్య పుట్టిన సంవత్సరానికి వారికి కూడా ఒక పాప పుట్టింది. పాప పేరు అవని. కొడుకు కోడలు
ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే పద్మావతి మనవరాలిని ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. కాలం ఒక్కలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు కదా. మోహన్ తమ్ముడు శేఖర్కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే ఒకరోజు చెప్పాడు. తాను తన కొలీగ్ సుధీరని ప్రేమించానని, ఆమె కులం వేరని. సరే, శేఖర్ ఇష్టాన్ని కాదనడం ఎందుకని ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒకరోజు మోహన్ ఆఫీసు నుండి రాత్రి లేటుగా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్కిడ్ అయి అవడంతో అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. 2 వారాలు మృత్యువుతో పోరాడి ఇంక పోరాడలేక ప్రాణం వదిలాడు. భర్త మరణం, పెద్ద కొడుకు మరణం సుమతిని అతలాకుతలం చేశాయి. శ్రీవల్లి దుఃఖాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. పిచ్చిదానిలాగా శూన్యంలోకి చూస్తూ గడిపేది. అక్కడ ఉంటే మోహన్ జ్ఞాపకాలతో పిచ్చిదవుతుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు, పద్మావతి శ్రీవల్లిని తమతో నిజామాబాదుకు తీసుకొచ్చేశారు. కాలం తనకు వేటితోనూ పనిలేదనుకుంటూ తిరిగిపోసాగింది. ఈలోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ను పెళ్లి చేసుకోనని అమెరికా మోజుతో అమెరికా సంబంధం చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. మోహన్ను ఎంతగానో అభిమానించే శేఖర్ అన్నయ్య దూరం అవడం బాధను ఒకవైపు, తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనను మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతనిని త్రాగుడికి అలవాటు చేసింది. ఏదో దుఃఖాన్ని మరిచిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్కు ఆ డ్రింకే అతనిని సేద తీరుస్తూ త్రాగుడికి బానిసను చేసింది. శేఖర్ తన కళ్ళ ఎదుటే అలా పతనమవడం సుమతి భరించలేకపోతోంది. శ్రీవల్లిని, మనవరాలు నిత్యను చూడాలని తమ్ముడింటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం స్నేహ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకుని ఉంది. ఇంట్లో ఏమిటో హడావిడిగా అనిపించింది స్నేహకు. అవని దగ్గర ఎవరూ లేరు. ఆడపడుచు అత్తగారు కనిపించారు. ఒళ్ళో నిచ్చెన కూర్చోపెట్టుకొని ఏవో కబుర్లు చెబుతున్నారు. అవనేమో జ్వరంతో ములుగుతూ ఉంటే ఎవరూ అవనిని పట్టించుకోవడం లేదన్న అసహనంతో వంటింట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరకు వచ్చింది. స్నేహను చూస్తూనే, అత్తగారు వచ్చావా స్నేహ? మా ఆడపడుచు సుమతి వచ్చింది. నీవు స్వరూపు ఆఫీసులకు వెళ్ళగానే మీ మావయ్య గారు కూడా వచ్చేశారు ఆఫీస్ నుండి. నీకు కాఫీ ఇస్తానుండు అనగానే తారాజవ్వలాగా లేచింది స్నేహ. అవనికి జ్వరం వచ్చి మూలుగుతుంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారట? కాఫీ ముఖ్యమా ఇప్పుడు మీకు? పిల్ల జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంటే ఎవరూ దగ్గర లేరు. ఆవేశంతో ఏమి మాట్లాడుతోందో తెలియకుండా ఉంది. ఈలోగా శ్రీవల్లి వచ్చింది అక్కడకు. వదిన, ఇంతవరకు నేను అక్కడే ఉన్నాను. పేరాసెటమాల్ సిరప్ అవని చేత తాగించాను. దాని పక్కనే ఇంతవరకు కూర్చుని ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాలని వచ్చాను. శ్రీవల్లి మాటలు విననైనా వినకుండా నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి. నిత్యకు ఇస్తున్న ప్రాముఖ్యత అవనికి ఇవ్వడం లేదు. దానిని అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. అత్తయ్య గారు, మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చు, కానీ అనుక్షణం మీ అమ్మాయినే ఊరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటూ ఇలా ఎంతకాలం అండి? ఆవిడే లోకమా? ఇంట్లో ఇంకా మనుషులే లేరా? వాళ్ళ సంగతి చూడరా? ఆవేశంలో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినపడుతూనే ఉన్నాయి. ఈలోగా శాంతి స్వరూప్ కూడా ఆఫీస్ నుండి వచ్చేశాడు. ఏమైంది స్నేహ? ఏంటి నీ మాటలు బయటకు వినిపిస్తున్నాయి? ముందు మీరు ఇలా రండి అంటూ అతని చెయ్యి పట్టుకొని అవనీ పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది. ఏమైంది బేబీకి? ఆతృతగా మంచం మీద కూర్చుని అవని నుదుటి మీద చెయ్యి వేశాడు. వెచ్చగా తగిలింది. జ్వరం వచ్చింది దానికి. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తుంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నారని మీరు అనడం బాగలేదు. మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్గా అంది. అమ్మ, మా వల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహ. దానికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఇంత రాద్ధాంతం దేనికి? ఏంటి రాద్ధాంతమా? నేను చేస్తున్నానా? తల్లి తండ్రి ఉన్న అనాథలా పెరుగుతోంది అది. తండ్రి లేకపోయినా మహారాణిలా పెరుగుతోంది మీ చెల్లెలి కూతురు. స్టాప్ ఇట్ స్నేహ, తర్జనతో బెదిరించాడు. ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది. మా శ్రీవల్లిని ఒక్క మాటన్నా ఊరుకోను. బావగారు చనిపోతే అది ఎక్కడికి వెళ్తుంది? అసలుకే పుట్టెడు దుఃఖంలో ఉంది. దాన్ని ఎదురుగా ఇలా మాట్లాడటం సంస్కారం కాదు. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎంత బతిమిలాడినా శ్రీవల్లి భోజనం చేయనని అంటే పద్మావతి బలవంతంగా వల్లికి కంచంలో భోజనం వడ్డించింది. తల ఉంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురుతో, భోజనం చేయవే తల్లి,
మీ వదిన గురించి తెలిసిందే కదా. వదిన అనడం సహజమే కదమ్మా. నేను ఎన్నాళ్ళు ఇలా పుట్టింట్లో కూర్చోగలను చెప్పు అంటూ కంటా తడి పెడుతూ ఏడుస్తున్న కూతురుని ఓదార్చడానికి ఆ తల్లి అసక్తురాలయ్యింది. గదిలో కూర్చుని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనసు దుఃఖంతో బరువెక్కింది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాకుండా ఉంది. కానీ తాను ఏమీ చేయలేదు. ఒక వారం రోజుల తరువాత సూట్ కేసులో తన బట్టలు, నిత్య వస్తువులు సర్దుకుంటూ హడావుడి పడుతుంది శ్రీవల్లి. ఏమిటి వల్లి, నీ నిర్ణయంలో మార్పు లేదా? అమ్మా, నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను. డిగ్రీ చదివి బీఈడీ చేశాను. హైదరాబాదులో నా ఫ్రెండ్ సునీత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చూసి పెట్టింది. వెంటనే రమ్మనమని చెప్పింది. వెళ్తున్నానమ్మా. ఎలా ఉంటావే వల్లి ఒంటరిగా పిల్లతో? అమ్మ, ఎల్లకాలం మీరు నాకు తోడు ఉండరు. నేను నా గురించి కంటే కూడా నా కూతురు నిత్య గురించి, దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా. మోహన్ తాలూకా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కాస్త బ్యాంకీలో ఉన్నాయి. నేత నాకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా చూసిందట. తప్పదమ్మా, ఇలా ఇక్కడ కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చెయ్యలేని అశక్తురాలిని అవుతాను. నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు, అంతేగాని నిరుత్సాహపరచకు అంటూ తల్లికి గట్టిగా చెప్పింది. ఈ లోపల స్టేషన్ వెళ్ళటానికి బుక్ చేసిన క్యాబు రానే వచ్చింది. నిత్యని ఎత్తుకుని సూట్ కేసు తీసుకుని బయలుదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆవిడ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.